రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 27న విడుదల చేయాలని చిత్ర బృందం ముందు భావించింది. అయితే విడుదల తేదీకి ఇంకా 10 రోజులే సమయం ఉండగా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడంతో ఈ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమా విడుదల కావాలంటే కేవలం ప్రమోషన్ మాత్రమే కాకుండా ఇటీవల సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన కింగ్డమ్, వార్ 2 వంటి సినిమాల వల్ల ఆర్థికపరమైన ఒత్తిడి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ఒత్తిడి కారణంగా మాస్ జాతర చిత్రం అనుకున్న తేదీకి విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఒక సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటాయి. ట్రైలర్, టీజర్లు, పాటలు విడుదల చేసే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతారు. కానీ మాస్ జాతరకు అలా జరగడం లేదు. చిత్ర నిర్మాణంలో అంతా సవ్యంగా ఉన్నప్పటికీ విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా ప్రమోషన్స్ ప్రారంభం కాకపోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయోనని రవితేజ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కింగ్డమ్, భారీగా వెచ్చించి నాగవంశీ తెలుగు రైట్స్ దక్కించుకున్న వార్ 2 సినిమాలు ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఈ ఒత్తిడిని తట్టుకుని మాస్ జాతరను నాగవంశీ నిర్దేశించిన తేదీకి రిలీజ్ చేస్తారా లేక వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి.